దేవరా మూవీ బుకింగ్స్ అయితే ఓపెన్ అయ్యాయి అండ్ ఈ అడ్వాన్స్ బుకింగ్స్ రచ్ అయితే మామూలుగా లేదు. ఇప్పటి వరకు ఓవర్సీస్లో ఈ మూవీ 25 కోట్ల మార్కును అయితే టచ్ చేసింది. ఇదొక సరికొత్త రికార్డ్ అని చెప్పొచ్చు. ఇక మన ఇండియాలో బుకింగ్స్ రచ్ చూసుకున్నట్లయితే కర్ణాటకలో ఇప్పటి వరకు 3.5 కోట్ల మార్కును అయితే టచ్ చేసింది. ఈ ప్రీ బుకింగ్స్ అయితే బాగానే ఉన్నాయని చెప్పొచ్చు. ఇక రెస్ట్ ఆఫ్ ఇండియా అంటే నార్త్ ఇండియాలో చూసుకున్నట్లయితే హిందీలో కేవలం 1.9 కోట్లే మాత్రమే ప్రీ బుకింగ్స్లో వచ్చాయి. మరి మూవీ టీం అనుకున్న స్థాయిలో అయితే అక్కడ బుకింగ్స్ జరగట్లేదని చెప్పొచ్చు. మరి హిందీలో అంత బడ్జ్ లేదా ఏందనేది తెలియట్లేదు. అక్కడైతే బుకింగ్స్ చాలా వీక్గా ఉన్నాయని తెలుస్తుంది. ఇక మన తెలుగు స్టేట్స్ అయిన ఏపీ అండ్ తెలంగాణలో చూసుకున్నట్లయితే బుకింగ్స్ ఓపెన్ అయిన 18 గంటల్లోనే 11.30 కోట్ల రేంజ్లో బుకింగ్స్ అయితే జరిగింది. ఇక వరల్డ్ వైడ్గా కేవలం 18 గంటల్లో 52.5 కోట్ల కలెక్షన్స్ అయితే దక్కించుకుంది. ఇదొక సరికొత్త రికార్డ్ అని చెప్పొచ్చు ఈ ఇయర్లో 2024 ఇయర్లో. ఇక ఈ మూవీ ఓపెనింగ్స్ పరంగా ఏ రేంజ్లో ఉండబోతుందంటే నాకు తెలిసి ఒక 150 నుంచి 160 కోట్లలో ఆ రేంజ్లో మార్కు ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. చాలామంది 200 కోట్లు అని చెప్తున్నారు. 200 కోట్లు అంటే తక్కువేం కాదు. ఒకవేళ ఈ మూవీకి హిందీలో మంచి బడ్జ్ ఉంటే కనుక అప్పుడు ఈ మూవీ 200 కోట్ల మార్కుని టచ్ చేసే అవకాశాలు అయితే ఉండేవి. కాకుంటే హిందీలో మనకైతే ఆ బడ్జ్ ఆ బుకింగ్స్ అయితే కనిపించట్లేదు, చాలా దారుణంగా ఉంది. దానివల్ల ఈ మూవీ ఒక 150 నుంచి 160 కోట్ల లోపు మార్కుండే అవకాశాలు అయితే ఉన్నాయి మొదటి రోజు. ఇక లాంగ్ రన్లో చూసుకున్నట్లయితే ఈ మూవీకి పాజిటివ్ టాక్ కనుక వస్తే చాలామంది థియేటర్కి వెళ్ళిన ప్రతి ఒక్కరు హిట్ టాక్ కనుక అందిస్తే అప్పుడు ఈ మూవీ 500 నుంచి 600 కోట్లు కలెక్ట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. లేదు నార్మల్ యావరేజ్ టాక్ వస్తే కనుక 400 నుంచి 450 కోట్లు కలెక్ట్ చేసే అవకాశాలు అయితే ఉంటాయి. ఇది ఈ మూవీ బుకింగ్స్ విషయానికి వస్తే. ఏదేమైనా సరే కేవలం 18 గంటల్లో 52.5 కోట్లు అంటే నార్మల్ విషయం అయితే కాదు. ఇది ఒక సరికొత్త రికార్డు ఎన్టీఆర్ గారు సృష్టించారని చెప్పొచ్చు. ఇది ఈ మూవీ ప్రీ బుకింగ్స్ విషయానికి వస్తే. అండ్ ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని అయితే లైక్ చేయండి గాయ్స్.